ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, నరదృష్టి, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే గురువుగారు జ్యోతిషం ద్వారా మీ సమస్యలకి పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకు 2 రంగుల పువ్వులను తీసుకువచ్చానమ్మా. ఒకటి పసుపు రంగు పువ్వు, 2 తెలుపు రంగు పువ్వు. నన్ను స్మరిస్తూ ఒక పువ్వునైతే తాకు తల్లి. నువ్వు ఎదురు చూసే శుభవార్త రేపు తప్పకుండా వింటావు అనైతే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే తెలుపు రంగు గులాబీ అండి. తెలుపు రంగు గులాబీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈ తెలుపు రంగు గులాబీ వలె నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదమ్మా. నీ మనసులో ఎప్పుడూ కూడా కల్లా కపటం, కుళ్ళు, కుతంత్రాలు, ఇటువంటి వాటికి ఎప్పుడూ కూడా నీ మనసులో చోటు లేదు తల్లి. నీ స్వచ్ఛమైన మనసులో ప్రతి ఒక్కరిపైన ప్రేమ, అభిమానం, అందరినీ కూడా ఆదరించటం, నీకు తోచిన దానిలో ఎదుటివారికి లేని వారికి సహాయం చేయటం, ఎవరికైనా కష్టం వచ్చేసరికి నీకు కష్టం వచ్చినట్లుగా భావించి సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందుంటావమ్మా. ఎప్పుడూ కూడా బాబా చెప్పినట్లుగానే నడుచుకోవాలి, బాబా అడుగుజాడల్లోనే నడవాలి అని ప్రతి క్షణమూ కూడా ఆలోచిస్తావమ్మా. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా సరే వారిని ఒక మాట అనటానికి ఎంతో ఆలోచిస్తావు. ఎందుకులే, అంతా బాబా చూసుకుంటారులే, నాకు నా బాబా ఉన్నారు కదా, నా సాయినాథుడు ఉన్నాడు కదా, వారి పాపాన వారు పోతారులే అని అనుకుంటావు. ఇక దైవం పట్ల నీ భక్తి చాలా అపారమైనదమ్మా. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటావు. బాబా, నువ్వుంటే చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు బాబా, నీ పాదాల దగ్గర మాకు చోటు ఉంటే చాలు సాయి తండ్రి, మా మనసంతా కూడా నువ్వే సాయి తండ్రి. ప్రభు సాయినాథ, మా కనులు రెప్ప వేయకుండా నీ దివ్య రూపాన్నే చూడాలి అనుకుంటావు. మా పెదవులు నీ పేరే పలుకుతూ ఉండాలి అనుకుంటావు. నా నాలుకపై నీ నామమే నాట్యం ఆడుతూ ఉండాలి అనుకుంటావు. నా చేతులు నీ పాద పద్మాలకి నమస్కారం చేస్తూ ఉండాలి అని అనుకుంటావు తల్లి. నా చెవులు మీ మహిమాన్వితలు వింటూ ఉండాలి. మా మనసులు నువ్వు చేసిన ఉపదేశాలతో వికసిస్తూ ఉండాలి. నా ఆలోచనలు నీ బోధనలు చుట్టూ తిరుగుతూ ఉండాలి. బుద్ధులు సదా నీ సద్భావంతోనే నిండిపోయి ఉండాలి. నా పాదాలు నువ్వు చూపించిన దారిలోనే నడుస్తూ ఉండాలి అంటూ ఒక దారి చూపించి దరి చేర్చే నీవే సాయి తండ్రి, సాయీశ్వర. ప్రతి క్షణమూ కూడా భక్తి భావంతో నన్ను కొలుచుకుంటూ ఉంటావు తల్లి. నువ్వు నన్ను అడిగే కోరిక ఎప్పుడూ కూడా ఒకటేనమ్మా, నా కుటుంబం, నా ఆరోగ్యం, నా ఇల్లు, నా భద్రత, నా అభద్రతా భావాలు, నా భయాలు మరియు నా భావాలు అన్నీ కూడా మీ పాదాలు చెంత ఉంచాను తండ్రి. సదా నన్ను రక్షిస్తావు అనే భావంతోటి, సదా నా కుటుంబానికి నీవు తోడుగా ఉంటావు అనే ఉద్దేశంతోటి ప్రతి క్షణమూ కూడా నేను గడుపుతున్నాను తండ్రి అని ఎంతో ప్రేమగా నన్ను అర్థిస్తూ ఉంటావమ్మా. ఇటువంటి భక్తే తల్లి నా భక్తుల నుండి నేను కోరుకునేది. ఇటువంటి స్వచ్ఛమైన భక్తిని, ప్రేమనే తల్లి నేను కోరుకుంటాను. ఇటువంటి భక్తితోటి, ప్రేమతోటి నన్ను ఎవరైతే పూజించి ఆరాధిస్తారో వారిని ప్రతి క్షణమూ కూడా నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే దానిని తొలగించి మీ జీవితాలలో వెలుగును నింపుతూ ఉంటాను తల్లి. నీ కష్టం, బాధ అన్నీ నా పాదాల వద్ద పెట్టావు తల్లి.
నీ స్వచ్ఛమైన మనసుకి అంతా మంచే చేస్తానమ్మా. ఇక నుంచి అంతా కూడా నీ జీవితం ఆనందంగా, సంతోషంగా మారబోతుంది తల్లి. నా కోసం ఈ చిన్న పని చేయి తల్లి. నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరబోతుంది. ఒక సప్తాహ నా బాబా జీవిత చరిత్ర పఠించు తల్లి. అలా పఠించటం వలన నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందమ్మా అని అయితే మన బాబా గారు తెలుపు రంగు పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు రంగు పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ జీవితం శుభకరంగా ఉంటుందమ్మా. పసుపు రంగు పువ్వు తాకావు కదమ్మా, నీకు అన్నీ శుభాలే జరుగుతాయమ్మా. నువ్వు ఎప్పటినుంచో ఒక కోరిక కోరుకుంటున్నావు కదా. నీ ఇంట్లో శుభకార్యం జరగాలి అంటే ముందుగా నీ కోరిక తీరాలి కదా తల్లి. ఆ కోరిక ఏమిటి అంటే నువ్వు ఎంతగానో ఒకరిని ఇష్టపడుతున్నావు. ఆ ఇష్టపడిన వ్యక్తినే నువ్వు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నావు. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరి నీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది తల్లి. ఎవరైతే నిన్ను కాదని వెళ్ళిపోయారో వారు తప్పనిసరిగా నిన్ను అర్థం చేసుకుంటారమ్మా. వద్దని వదిలేసిన విత్తనమే బలమైన వృక్షంగా ఎదుగుతుంది. అప్పుడే ఆ వృక్షం యొక్క విలువ మనకి తెలుస్తుంది. అలాగే నిన్ను ఎవరైతే కాదని చేదరించుకుని వెళ్ళిపోయారో వాళ్ళే నీ విలువ తెలుసుకుని మళ్ళీ వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వస్తారమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే వారిలో మంచి మార్పు వస్తుంది. నువ్వు కోరుకున్నట్లుగానే వారితో నీకు బంధం ఏర్పడుతుంది. జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి. పసుపు రంగు పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని ఎంతగానో విచారిస్తూ ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా. చాలా అలసిపోయావు కదమ్మా. జీవితంతో పోరాడి పోరాడి బాబా నేను ఇక పోరాడలేకపోతున్నాను, అలసిపోయాను తండ్రి. నా బిడ్డల్ని చూసుకోవాలి. నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఎప్పుడు నా భర్తలో మార్పు వస్తుంది? నా భర్త మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని ప్రేమగా చూసుకునే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఎంతో దుఃఖిస్తున్నావు. నీ బాధంతా కూడా చూశాను తల్లి. నీ భర్త మంచివాడైనా సరే కొన్ని కారణాల వల్ల, కొందరి వ్యక్తుల వల్ల అతనిలో చెడుగుణం అనేది ఏర్పడింది. నేను ఇప్పుడు అతనిలో ఉన్న చెడుగుణాన్ని దూరం చేసి మళ్ళీ నిన్ను నీ పిల్లల్ని అర్థం చేసుకుని పూర్వం మీతో ఎలా ఉండేవాడో అదే విధంగా కలిసి సంతోషంగా ఉండేలా నేను చేస్తానమ్మా. నిన్ను అర్థం చేసుకుని నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి. నీ భర్తకి ప్రతిరోజు కూడా తాగే నీళ్ళల్లో నా విభూది కలిపి ఇవ్వు తల్లి. అలా ఇవ్వటం వలన ప్రతిరోజు నా విభూది తన ఒంట్లోకి వెళితే ఖచ్చితంగా అతనిలో మార్పు వస్తుందమ్మా. విభూది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నీ భర్తలో ఖచ్చితంగా మార్పు తీసుకువస్తుంది తల్లి. నా పరమ పవిత్రమైన విభూదిని ప్రతిరోజు నీ భర్తకి గ్లాసుడు వాటర్లో కలిపి ఇవ్వు తల్లి. విభూది మంత్రం కూడా చదువుతూ ఇవ్వమ్మా. త్వరగా మంచి ఫలితం వస్తుంది. ఆ మంత్రం నీకు తెలుసు, కానీ మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను తల్లి. పరమ పవిత్రం బాబా విభూతిం, పరమ విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం బాబా విభూతిం ఇదమాశ్రయామి. ఈ మంత్రం చదువుతూ ప్రతిరోజు కూడా నేను చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా విభూది గ్లాసు వాటర్ తాగించమ్మా. ఇలా తాగించడం వలన ఖచ్చితంగా అతనిలో మార్పు వస్తుంది. ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లున్న అవన్నీ కూడా తొలగిపోతాయి. అతనికి మంచి బుద్ధి కలిగేలా నేను చూసుకుంటాను కదా తల్లి. నా మీద నమ్మకంతో ఈ పని చేయమ్మా. నీ భర్తలో మంచి మార్పు వచ్చి మీరు కలిసి సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, బాబా గారి విభూతికి చాలా మంచి పవర్ఫుల్ ఉంటుందండి. బాబా విభూది నుదుటను పెట్టుకుంటేనే మనకి మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా భర్త వినకపోయినా, చెడు వ్యసనాలతో ఉంటున్నా సరే ప్రతిరోజు కూడా చక్కగా తాగే నీళ్ళల్లో బాబాగారు విభూది వేసి మంత్రం చదువుతూ ఇవ్వండి. తప్పకుండా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.